అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్. ఈరోజు మనం వచ్చేసరికి కావూరి ఫారెస్ట్ నెస్ట్ అనే విల్లా ప్రాజెక్ట్లో ఉన్నామండి. ఈ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసరికి తుక్కుగూడ అనే ఏరియాలో ఉంది. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి ఎగ్జాక్ట్గా 3.5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నామన్నమాట. ఆల్రెడీ ఓసీ సర్టిఫికేట్ వచ్చేసిన ప్రాజెక్ట్ అండి. అందులోని ఒక విల్లా వచ్చేసరికి ల్యాండ్లార్డ్ షేర్కి సంబంధించిన ఒక విల్లా అనేది మనకి సేల్కి ఉంది. ఈ విల్లాకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. టోటల్ వీడియో చూసిన తర్వాత స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ యొక్క సైట్ విజిట్ని మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఇది వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్ విల్లా ఫ్రెండ్స్. ఇది మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు. మనం ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూస్తున్నాము. డూప్లెక్స్ విల్లా అనమాట. 350 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన విల్లా ఇది. సరౌండింగ్స్ చూడండి, మనకి రోడ్స్ వచ్చేసరికి అన్ని 40 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి 54 ఏకర్స్లో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అనమాట. టోటల్గా వచ్చేసరికి మీకు 428 విల్లాస్ అయితే ఉంటాయి. ఇందులో వచ్చేసరికి మీకు 460 స్క్వేర్ యార్డ్స్, 350 స్క్వేర్ యార్డ్స్, 250 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట. మన ల్యాండ్ ఓనర్కి సంబంధించిన విల్లా వచ్చేసరికి 350 స్క్వేర్ యార్డ్స్ విల్లా అయితే ఉంది మనకి. ఇదే ప్రాజెక్ట్లో మనకి 250కి సంబంధించిన ల్యాండ్ ఓనర్ షేర్స్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. 350 అయితే ఇది ఒకటి మాత్రమే ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మీకు న్యూలీ కన్స్ట్రక్టెడ్ విల్లా ప్రాజెక్టు. మీకు జిఎస్టీ అయితే ఉండదు. ఆల్రెడీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేసింది కాబట్టి మీకు జిఎస్టీ అయితే ఈ విల్లాకి అయితే ఉండదన్నమాట. ఓన్లీ మీరు ఇచ్చే పేమెంట్ మోడ్లో, వైట్ పేమెంట్లో డాక్యుమెంట్ ఏదైతే మీరు కడతారో ఆ పేమెంట్లో 7.6% అనేది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి. మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు. పార్కింగ్ అనేది మనం గమనిస్తున్నాం అనమాట. చాలా స్పేసియస్ పార్కింగ్ అయితే ఇచ్చారు. చూడొచ్చు మీరు ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ ఆల్ మీకు 4 కార్స్ అయితే ఈజీగా, పెద్ద కార్లు అయితే మీకు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే మల్టిపుల్ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట. 100% వాస్తు ప్రకారం అయితే ఈ విల్లా అనేది ఉంటుంది. మీరు ఇటు సైడ్ కూడా నేను చూపిస్తున్నాను. చాలా ఓపెన్ స్పేస్ అయితే ఇచ్చారు. ఈ విల్లాలో వచ్చేసరికి మీకు అన్ని ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అలాగే క్లబ్ హౌస్ ఉంది. క్లబ్ హౌస్లో వచ్చేసరికి మీకు స్విమ్మింగ్ పూల్, జిమ్, యోగా సెంటర్ అన్నీ అయితే ఉన్నాయి. ఇది 350 స్క్వేర్ యార్డ్స్కి సంబంధించిన విల్లా అనమాట. ఇది మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది లివింగ్ ఏరియా చూసుకోవచ్చు. సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి మీకు డైనింగ్ ఏరియా అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మీకు ఒక బెడ్రూమ్తో పాటు స్పేసియస్ లివింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా, అలాగే మనకి పూజా రూము, కిచెన్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కిచెన్ రూము. ఇది వచ్చేసరికి మనకి పూజా రూమ్ అయితే ఇటు ఇవ్వడం జరిగింది. మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది పూజా రూము. అలాగే ఇది వచ్చేసరికి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లేదా మనకి గెస్ట్ ఏరియా కూడా అనుకోవచ్చు. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు బెడ్రూమ్ వచ్చేసరికి ఇటు సైడ్ అయితే రైట్ సైడ్ అయితే ఇచ్చారు. ఇది మనకి కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్. ఇది కామన్ వాష్రూమ్ చూసుకోవచ్చు మీరు. వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి మీకు బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ వచ్చేసరికి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 సైడ్ వెంటిలేషన్ కోసం విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 సైడ్ వెంటిలేషన్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ స్టైల్ అయితే చాలా స్పేసియస్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇది మీకు కిచెన్ డోర్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే మీకు అవుట్ సైడ్ వాష్ ఏరియా ఉంటుంది. అలాగే ఈ విల్లాలో మీకు వచ్చేసరికి మీకు సర్వెంట్ రూము, సర్వెంట్ క్వార్టర్స్ కూడా ఉంటాయి. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఇంత చాలా స్పేసెస్గా ఉంది. మెయింటెనెన్స్ లేదు కాబట్టి ల్యాండ్ ఓనర్స్కి సంబంధించినది వీళ్ళు మెయింటెనెన్స్ పే చేయట్లేదు సొసైటీకి, అందుకని ఇలా ఉంది. ఇది మొత్తం మీరు రిజిస్ట్రేషన్ అయ్యే టైంకి క్లియర్ చేస్తారనమాట. ఇది క్లియర్గా చూసుకోవచ్చు. మనం బ్యాక్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేసాము. ఇది సర్వెంట్కి సంబంధించిన వాష్రూము, ఇది సర్వెంట్ రూమ్ అనమాట. ఒకవేళ మీకు సర్వెంట్ రూమ్ అవసరం లేదు అనుకుంటే ఇక్కడ వరకు మీరు కిచెన్ రూమ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. చాలా స్పేసియస్గా అయితే వస్తుంది. చూసుకోండి ఫ్రెండ్స్. ఇది సర్వెంట్ రూము. ఆల్మోస్ట్ ఆల్ మనకి సర్వెంట్ రూమ్ వద్దనుకున్నప్పుడు ఇక్కడ వరకు మనకి కిచెన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. అప్పుడు మీకు చాలా స్పేసియస్ కిచెన్ అయితే ఉంటుంది అనమాట. ఇది టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇది డైనింగ్ ఏరియా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ వాషింగ్కి అయితే ఇచ్చారు. స్టెప్స్ చూసుకుంటే మనకి స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ వర్క్ అనేది ఫినిషింగ్ అనేది మనకి కంప్లీట్ ఇచ్చారనమాట. ఇంటీరియర్ వర్క్ అనేది మీరు ఎక్స్ట్రాగా చేయించుకోవాలి. ఈ విల్లా వచ్చేసరికి 3050 స్క్వేర్ యార్డ్స్లో కట్టడం జరుగుతుంది.
ప్రైస్ డీటెయిల్స్, అలాగే ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఏంటి అన్ని డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే ఇచ్చాను. దాంతోపాటుగా కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను కాంటాక్ట్ నెంబర్ అవన్నీ. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఈ స్టెప్స్ ద్వారా మనకి టెర్రస్కి అయితే మనం మూవ్ అయిపోవచ్చు. ఇది ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇది మీకు బాల్కనీ అనమాట. చాలా స్పేసియస్ బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు బాల్కనీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే బాల్కనీ నుంచి వ్యూ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఈ పక్కన ఉన్న వచ్చేసరికి రామ్కి విల్లాస్ ఫ్రెండ్స్. ఇవి రామ్కి డ్రీమ్ సిటీ అనమాట. అది ఈ విల్లా యొక్క ప్రైస్ వచ్చేసరికి 3,50 lakhs చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. నెగోషియేషన్ అనేది ఇచ్చేది మీ యొక్క పేమెంట్ మోడ్ని బట్టి ఉంటుంది. ఇది మీకు మూవీ థియేటర్, ఇది మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోవచ్చు మీరు. చాలా స్పేసెస్గా అయితే ఇచ్చారు. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది సిటీలో ఉన్న మేజర్ ఏరియాస్కి మంచి కనెక్టివిటీతో అయితే ఉంటుందన్నమాట. మీకు గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీకి ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి మనం ఈజీగా రీచ్ అయిపోవచ్చు. వితిన్ 45 daysలో అయితే మనం 45 minutesలో అయితే వితిన్ 40 minutes 40 to 45 minutesలో అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. అలాగే మనం విజయవాడ హైవేని కూడా ఇక్కడ నుంచి ఈజీగా మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ నెంబర్ 14 ఎక్కితే మనం ఎగ్జిట్ నెంబర్ 9కి అయితే ఈజీగా దిగిపోవచ్చు అనమాట. ఔటర్ రింగ్ రోడ్ ద్వారా మనం ఎక్కడైనా మూవ్ అయిపోవచ్చు. ఇది రెడీ టు మూవ్ విల్లాస్ ఫ్రెండ్స్. ఇవి ఆల్రెడీ కంపెనీకి సంబంధించిన కావురి వాళ్ళకి సంబంధించిన విల్లాస్ అయితే అన్నీ సేల్ అయిపోయినాయి. ఇది ల్యాండ్ లార్డ్ ఓనర్కి సంబంధించిన విల్లా అనమాట. ల్యాండ్ ఓనర్కి సంబంధించిన విల్లా. ఇది చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుంది. కంపెనీ ప్రైస్ కన్నా చాలా తగ్గించిస్తున్నారు. కాకపోతే మీకు వైట్ అండ్ బ్లాక్ అమౌంట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఈ విల్లా నేను చెప్పిన ప్రైస్ వచ్చేసరికి 50% వైట్ 50% బ్లాక్ అమౌంట్కి అయితే ఈ ప్రైస్ అయితే ఉందండి. మీరు 100% వైట్ అయితే పాసిబుల్ కాదు. కంపల్సరీగా బ్లాక్ పార్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇది టోటల్ విల్లాకి సంబంధించిన డీటెయిల్స్. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీ సరౌండింగ్స్ కూడా చూడవచ్చు. క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి. వాకింగ్ జాగింగ్ ట్రాక్స్ ఉన్నాయి. అలాగే 24/7 సెక్యూరిటీ ఉంటుంది. చుట్టూతా కాంపౌండ్ వాల్ ఉంటుంది. 100% క్లియర్ టైటిల్. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. FTL ప్రాబ్లం అవన్నీ ఏం లేవు. ఇక్కడ నియర్ బై కుంటలు కానీ ఏం లేవు. ఇక్కడ మీరు కళ్ళు మూసుకొని ఈ విల్లా అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ టోటల్ విల్లాకి సంబంధించిన డీటెయిల్స్. మీకు గనక ఈ విల్లా కనుక మీకు నచ్చినట్టయితే మీరు తీసుకోవాలి అనుకుంటే A9 ప్రాపర్టీస్ యొక్క నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను. వాళ్ళని కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసిన తర్వాత వాళ్ళే దగ్గరుండి చూపిస్తారనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్లాట్తో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. బాయ్ బాయ్.